హాస్పిటల్? ఈ లెటర్ మనం చూస్తా ఉన్నాము, విత్డ్రావల్ ఆఫ్ లెటర్ ఆఫ్ పర్మిషన్ ఇష్యూడ్ ఇన్ రెస్పెక్ట్ టు ఆన్లైన్ అప్లికేషన్ అని చెప్పేసి ఫర్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ మెడికల్ కాలేజ్ విత్ 50 MBBS సీట్స్ అట్ వైఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పులివెందుల వద్దని చెప్పి ఈ విత్డ్రావల్ లెటర్ క్లియర్ గా అర్థమవుతా ఉంది. ఇది ఆదోని మెడికల్ కాలేజ్ సంబంధించినటువంటి స్టేటస్. సో ఇది మీరు చూసినట్టయితే ఈ ఆదోనికి సంబంధించి ఇవి సెకండ్ ఫేజ్ లో ఉన్నాయి. వీళ్ళు గనక సక్రమంగా కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక చంద్రబాబు నాయుడు గారు గాని ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రభుత్వము దృష్టి పెట్టి ఉంటే మనకు ఆల్రెడీ 750 ప్రతి కాలేజ్ కూడా 150 MBBS సీట్లు చొప్పున మనకు అందుబాటులోకి వచ్చాయి. 750 సీట్లు MBBS సీట్లు మనకు ఫస్ట్ 5 కాలేజెస్ లో మనకు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు ఈ సెకండ్ ఫేజ్ లో కూడా అనుకున్నట్టుగా దాదాపు మేము మేజర్ వర్క్స్ మేము కంప్లీట్ చేసాం. వీళ్ళు అధికారంలోకి వచ్చాక ఆ వర్క్స్ కనుక ఆ కొద్దిపాటి ఇన్కంప్లీట్ వర్క్స్ కనుక కంప్లీట్ చేస్తుంటే లాస్ట్ ఇయరే ఈ 5 కాలేజీలు అందుబాటులోకి వచ్చేవి, ఇంకా 750 MBBS సీట్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఈ స్టేజ్ లో ఉన్నాయి. దీని తర్వాత ఇందాక మీకు చెప్పాను ఎలక్షన్ కోడ్ వచ్చింది, ఎలక్షన్ అప్పుడు కూడా వర్క్స్ నడుస్తానే, అంతకుముందు స్టేటసే మనం ప్రెజెంట్ చేస్తా ఉన్నాం. మేమున్న టైంలో దీనికన్నా ఇంకొంచెం వర్క్స్ ఎక్కువే జరిగినాయి, అప్పటికే ఈ స్టేటస్ ప్రెజెంట్ చేస్తున్నాము. ఇది కూడా చేయకుండా ఈ సంవత్సరం ప్రారంభం కాకుండా ఉండడానికి కారణం ఎవరిది? కూటమి ప్రభుత్వం ఉంది కాదా? పైగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, దాని గురించి కూడా మాట్లాడదాం. మార్కాపురం చూడండి ఏ స్టేజ్ లో ఉందో, ఎంత చక్కగా ఈ నిర్మాణం అనేది అవుతా ఉందో. ఉన్నటువంటి ప్లాన్ ప్రకారంగా వార్ ఫూటింగ్ బేసిస్ లో కట్టేందుకు అన్ని చర్యలు తీసుకొని అనేక మందిని మనం ఇన్వాల్వ్ చేసి చాలా ఫాస్ట్ గా అనుకున్నటువంటి డెడ్ లైన్ టార్గెట్ మేరకు మనం రీచ్ అవ్వాలని పనులు పూర్తి చేస్తూ ఉంటే దీని మీద కూడా అపహాస్యం చేసి మాట్లాడుతూ ఉన్నారు. నెక్స్ట్ ఇది మదన్పల్లి చూడండి ఏ స్టేజ్ లో ఉన్నాయో. ఈ బిల్డింగ్స్ అన్ని చక్కగా కన్స్ట్రక్ట్ అవుతా ఉన్నాయి. చక్కటి కన్స్ట్రక్షన్ స్టేజ్ లో ఉన్నటువంటి ఈ కాలేజ్ బిల్డింగ్స్ ని, ఈ హాస్పిటల్ బిల్డింగ్స్ ని అన్ని కూడా ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. నెక్స్ట్ పిడుగురాళ్ళ చూడండి, హాస్పిటల్ కూడా ఓపెన్ అయిపోయింది పిడుగురాళ్ళ అయితే, మా పల్నాడు జిల్లా. మరి ఈ రోజున దీని మీద కూడా వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అమలాపురం మెడికల్ కాలేజ్ చూడండి ఎంత చక్కగా పనులు నడుస్తూ ఉన్నాయో. ఇది మనము థర్డ్ ఫేజ్ లో అనుకున్నటువంటి కాలేజ్. బాపట్ల కూడా. అయితే ఆశ్చర్యం ఏంటంటే రీసెంట్ టైమ్స్ లో కొందరు మాట్లాడుతూ ఉన్నారు, ఈ థర్డ్ ఫేజ్ లో ఉన్నటువంటి కాలేజ్ సెకండ్ ఫేజే దాదాపుగా మేజర్ వర్క్స్ జగనన్న ప్రభుత్వంలోనే మనం కంప్లీట్ చేశాం. ఇన్కంప్లీట్ వర్క్స్ కనుక వాళ్ళు కొద్దిగా అటెన్షన్ పే చేసి కొద్దిగా చిత్తశుద్ధితో పని చేస్తుంటే డెఫినెట్ గా లాస్ట్ ఇయర్ అవి అందుబాటులోకి వచ్చేవి. ఈ ఇయర్ మనం మాట్లాడుతూ ఉన్నాము ఈ థర్డ్ ఫేజ్ లో ఉన్నటువంటి కాలేజెస్, ఈ కాలేజెస్ ని కనీసం ఇంత కూడా వర్క్ చేయకుండా ఈరోజు మా మీద నెపమేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. దానికి కూడా నేను ఈరోజు ఫ్యాక్ట్స్ తో మాట్లాడుతా, అందుకని చెప్పి ఇవన్నీ కూడా మీకు చూపిస్తా ఉన్నా. బాపట్ల నర్సీపట్నం చూడండి, నర్సీపట్నము అనేక మనకి ఇష్యూస్ ఉన్నాయి. ఈవెన్ ల్యాండ్ కొన్ని కోర్ట్ క్లియరెన్సెస్ ఉన్నా కూడా చాలా ఫోకస్డ్ గా పనిచేసి దీని మీద కోర్ట్ క్లియరెన్సెస్ అన్ని తీసుకొచ్చి ఆ స్టార్ట్ అయిన టైంకి అక్కడి నుంచి కూడా చాలా ఫాస్ట్ గా ఈ వర్క్స్ అన్ని కూడా చేసేందుకు అనేక రివ్యూస్ కండక్ట్ చేయడం జరిగింది. స్పెసిఫిక్ గా దీన్ని ఇది లాస్ట్ లో బిగిన్ అయింది, అయినా కూడా దీన్ని ఇంకొంచెం వార్ ఫూటింగ్ బేసిస్ లో చాలా అడ్వాన్స్డ్ గానే దీన్ని చేయడానికి అన్ని ప్రయత్నాలు కూడా చేయడం జరిగింది. నెక్స్ట్ పార్వతీపురం ఈ మన్యం ప్రాంతంలో ఇందాక చెప్పాను, ఏజెన్సీ ప్రాంతంలో కూడా అక్కడ కూడా ఉంటే బాగుంటది. ఆ ప్రాంత ప్రజలకు కూడా వైద్య విద్యని అందజేయాలి, అక్కడ చక్కటి వైద్య సేవలు అందించాలని మళ్ళా ఆలోచించి ఇక్కడ ఖచ్చితంగా ఉండాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకుంటే ఇది 600 కోట్లు అవుతుంది ఒక కాలేజ్ కి పార్వతీపురం సంబంధించి. దాదాపు ఇది మనం చూసినట్టయితే పార్వతీపురానికి సంబంధించి చాలా ఒక గొప్ప ఇనిషియేటివ్ తోనే ఈ చాలా ఇంట్రెస్ట్ గానే దీనికి మనము అన్ని విధాలుగా కూడా ఇబ్బందులు ఉన్నా కూడా అన్ని అడ్డంకులు తొలగించుకొని డేరింగ్ గా మనం దీనికోసం ముందుకు వెళ్ళాము, అక్కడ ఏర్పాటు చేయాలి మెడికల్ కాలేజ్ అని చెప్పేసి. నెక్స్ట్ పాలకొల్లు చూడండి పనులు జరుగుతూ ఉన్నాయి. పెనుగొండ, ఇక ఈ పెనుగొండ అయితే ఈ పెనుగొండలో ఒకసారి అందరూ కూడా చూడాలి ఏ స్టేజ్ లో వర్క్స్ కన్స్ట్రక్షన్ నడుస్తున్నాయని చెప్పి.
మనకు ఆశ్చర్యం ఏంటంటే ఈ స్టేజ్లో వర్క్స్ నడుస్తూ ఉంటే ఈ మధ్యకాలము కొంతమంది మంత్రులు అక్కడికి వెళ్ళి స్విమ్మింగ్ పూల్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి చూడండి, ఈ కన్స్ట్రక్షన్ ఇవన్నీ మరి ఒకవైపు ఈ కన్స్ట్రక్షన్స్ ఉంటాయి, ఇంకో వైపు ఎత్తుక్కొని వెళ్ళి ఏదేదో అపహాస్యం చేసేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. దాని గురించి కూడా మాట్లాడదాం. పలాస, సో ఇది